సో ఒక వేవ్ క్రియేట్ చేద్దామని బంజారా హిల్స్లో ఒక సెలూన్ స్టార్ట్ చేస్తారు. అయితే బ్యూటీ అనే దానికి ఇదే బాగుంటుందని చెప్పడానికి ఉండదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. కానీ మేక్ ఓవర్ అని ఒక చిన్న పాయింట్లో ప్రతి ఒక్కళ్ళు లాక్ అయిపోతున్నారు. ఓకే. డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకున్నప్పుడు కొరియన్ గ్లాసీ స్కిన్ వితౌట్ మేకప్, ఇస్ దట్ పాసిబుల్? వితౌట్ మేకప్ గ్లాసీ స్కిన్, కొరియన్ స్కిన్ అంటే అది ఎలా అంటే మనం డైలీ ఫుడ్ ఎలా తీసుకుంటాం, బాత్ ఎలా చేస్తామో కన్సిస్టెన్సీగా చెయ్యాలి స్కిన్ కేర్. ఈ డే చేసి రేపు వదిలేసి మళ్ళీ మంత్ చేస్తే అది కొరియన్ గ్లాసీ స్కిన్ రాదు. ఈ రోజు చేస్తున్నారంటే ఈరోజు మీరు సలూన్కి వెళ్తున్నారు, బెస్ట్ పార్లర్కి వెళ్తున్నారు, ఫేషియల్ చేసుకుంటున్నారు. ఫేషియల్ వాళ్ళని ఏం క్వశ్చన్ చేస్తారు, ఎన్ని డేస్ ఉంటుంది, 15 డేస్ ఉంటుందా, మంత్ అంతా ఉంటుందా? నేను 3-4,000 పే చేస్తున్నా హైడ్రా ఫేషియల్ కను కొరియన్గా, నాకు మంత్ ఉంటుందా అంటే మెయింటైన్ చేస్తే ఉంటుంది. వెళ్ళాలి, దాన్ని మళ్ళీ మేము గైడ్ చేస్తామన్నమాట. వెళ్ళాక ఇది చేయండి. మార్నింగ్ లేవగానే స్నానం ఎలా చేస్తారు, ఫుడ్ ఎలా తింటారు, స్కిన్ కూడా ఒక మాయిశ్చరైజర్ రాయాలి, ఒక సన్ స్క్రీన్ రాయాలి. మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చాక ఆ డస్ట్ పట్టుతుంది, ఆ డస్ట్ నీట్గా రిమూవ్ చేసుకోవాలి, మళ్ళీ మాయిశ్చరైజర్ రాయాలి, మళ్ళీ సన్ స్క్రీన్ రాయాలి. సో ఇలా మీరు చేస్తుంటే ఆ గ్లాజీ స్కిన్ వస్తుంది. ఒకటే రావడం అయితే పక్కగానే ఒక డేలో రాదు, ఒక డేలో రాదు, 1 వీక్లో కూడా రాదు. ఈవెన్ నా స్కిన్ కూడా రాదు ఒక డేలో. కన్సిస్టెన్స్గా మీరు దానికి అడాప్షన్ అంటే అడిక్ట్ అయిపోవాలి. స్కిన్ కేర్ రావాలి అంటే 1 డేలో రాదు. ఆ ప్యాషన్ ఉంటేనే, ప్యాషన్ ఉండాలి, దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. వన్ థింగ్ అండి, మనము మన స్కిన్ బాగుంటే కాన్ఫిడెంట్ లెవెల్ వేరే ఉంటుంది. అఫ్ కోర్స్ ఎస్. ఈవెన్ అమ్మాయిలు ఈ బ్యూటీ అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేక బ్యూటీ ప్రొడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్న రీజన్ కూడా, ఓకే మేమేమైనా ఎవరైనా మనల్ని చూడగానే ఒక లుక్ బాగుంది అని ఫీల్ రావాలని. ఎవరైనా చూడండి కాలేజ్ స్టూడెంట్స్లో లైనర్, లిప్స్టిక్, లేదా లైనర్ లేకపోయినా సరే లిప్స్టిక్ మ్యాండేటరీ, ఐబ్రోస్ కూడా చేస్తున్నారు మ్యాండేటరీ. ఇది ట్రెండ్ ఎప్పుడన్నా పోతుందా అని నేను చూస్తున్నా. సరే ఒరిజినల్ బ్యూటీ కోసం ఏమైనా ట్రై చేయడమా, ఎవర్ అసలు ఆప్షన్ కూడా లేదని నాకు క్లియర్గా అర్థమైంది. సో ఎప్పటికీ ఉండే ట్రెండ్ ఇది. ఎందుకంటే ఫుడ్ మీద క్వాలిటీ తగ్గుతూనే ఉంది, పర్సన్ మెయింటెనెన్స్ మీద క్వాలిటీ తగ్గుతూనే ఉంది. ఫుడ్ ఏ టైంకి తింటాడు, ఏ టైంకి పడుకుంటాడు, ఏ టైంకి లేస్తారో కూడా తెలియట్లేదు. స్కిన్ ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయితే ఖచ్చితంగా సలూన్కి వెళ్తారు, పార్లర్కి వెళ్తారు, మ్యాండేటరీ, అవి రన్ అవుతూనే ఉంటాయి. మీరు మెయింటైన్ చేయడం అనేది సెల్ఫ్గా కూడా మెయింటైన్ చేస్తే బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు సొసైటీలో ఎలా అంటే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ గ్రూమింగ్ మంచిగా ఉంది, స్కిన్ కేర్ మంచిగా ఉంది, హెయిర్ కేర్ మంచిగా ఉంది, మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉంది అంటే వాళ్ళకి కాన్ఫిడెంట్ లెవెల్ వేరే ఉంటుంది. ఈవెన్ జాబ్స్ వాళ్ళు కొట్టాలన్నా కూడా మినిమం మెయింటెనెన్స్ కంపల్సరీ. ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా మనిషిని చూడగానే స్కాన్ చేస్తారు. ఆ పర్సన్కి లిప్స్టిక్ లేకుండా నార్మల్గా ఒక జుట్టు వేసుకొని వెళ్ళి ఒక షాప్కి వెళ్తే ఒకలా ట్రీట్ చేస్తారు. అదే పర్సన్ లిప్స్టిక్ వేసుకొని కొద్ది మెయింటెనెన్స్ చేసి వెళ్తే టీ కాఫీ ఇస్తారు. 100% ట్రూ. దానికోసం ఆ కాన్ఫిడెంట్ లెవెల్ కోసమే మెయింటెనెన్స్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెంట్ లెవెల్ అనే కాదు, స్కిన్ అనేది హెల్దీగా పెట్టుకోవాలి. ఈవెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ నుంచి రావాలి. ఫుడ్ నుంచి 80% వస్తుంది. ఫుడ్ నుంచి వచ్చిన దానికంటే ఏదో ఒక దగ్గర కవర్ చేసుకోవాలి కాబట్టి మనకి ఇంకో ఆప్షన్ ఉంది, దట్ ఈస్ నన్ అదర్ దాన్ బ్యూటీ. అంతే, ఇంకోటి ఏమన్నా అది బ్యూటీ, స్కిన్ కేర్, మెయింటెనెన్స్. అవుటర్గా మనము పైన నుంచి మనం దాన్ని రిపేర్ చేయాలి, లోపల నుంచి కూడా రిపేర్ చేయాలి, అప్పుడే కొరియన్ స్కిన్ వస్తుంది. సో కొరియన్ గ్లాసీ స్కిన్ అయితే వస్తుంది, వాళ్ళు మెయింటైన్ చేస్తారు, చేస్తే వస్తుంది 100%. అంటే వాళ్ళ ఏమైనా రీసెర్చ్ తెలుసుకున్నారా ఏమైనా వాళ్ళ స్కిన్? వాళ్ళ ఫుడ్ అనేది ఎక్కువ సలాడ్స్ ఉంటాయి, స్కిన్ గ్లాసీ స్కిన్కి రిలేటెడే ఉంటాయి. అంటే వాళ్ళ స్కిన్ ఎంతసేపు హెల్దీగా ఉండాలి, హైడ్రేటింగ్గా ఉండాలనే ఫుడ్డే తీసుకుంటుంటారు. ఫ్రైడ్లు, డీప్ ఫ్రైడ్లు, జంక్ ఫుడ్లు తిన్నా కూడా దానికంటూ ఒక అది లిమిట్ పెట్టుకుంటారు. అన్నెసరీ ఫుడ్ తీసుకొని స్కిన్ లోపల నుంచి ఫస్ట్ రిపేర్ చేయాలి, తర్వాత పైన నుంచి.